కొంతమంది మేము ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. క్షేమంగా సుమా, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ, నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతూ, నీ ఇష్టానుసారంగా నువ్వు తాగుతూ, నీ ఇష్టానుసారంగా అపవిత్రమైనటువంటి పనులు చేస్తూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నువ్వే నా తండ్రివే అన్నట్లయితే దేవుడు అంటాడు, నేను నీ తండ్రిని కాదు, నీ తండ్రి సైతాను. అదేంటి ప్రభు అంత మాట అన్నావు? తప్పుడు పనులు చేసే ప్రతి ఒక్కడు కూడా సైతానుకు కొడుకో, సైతానుకు కూతురో. యూదులు వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను నా తండ్రి పక్షమున మాట్లాడుతున్నాను అని యేసయ్య మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము అబ్రహాము కుమారులము అన్నారు. అప్పుడు యేసు అన్నాడు, మీరు అబ్రహాము కుమారులైనట్లయితే నన్ను అంగీకరించేవాళ్ళు, ఎందుకంటే నేను నా రాకడ కోసం అబ్రహాము ఎదురు చూశాడు. మీరు అబ్రహాము కుమారులు కాదు, అబద్ధం ఆడుతున్నారు, అపవిత్రమైన పనులు చేస్తున్నారు. మీరు అబ్రహాము కుమారులు కాదు, మీరు సైతాను యొక్క పిల్లలో. ఖచ్చితంగా యేసుక్రీస్తు తేల్చి చెప్పేశాడు. పాపము చేసే ప్రతి